తన రూమ్లోకి క్యాలెండర్ కావాలంటూ బజార్కి వెళ్ళాడు రాము. యజమాని క్యాలెండర్లు చూపిస్తుంటే ప్రతిదాన్ని వద్దంటూ ఇంకాస్త మంచిదివ్వండి అంటున్నాడు. నీ దృష్టిలో మంచిదంటే ఏంటి? విసురుగా అడిగాడు యజమాని. అంటే స్కూల్కు సెలవులు బాగా ఇచ్చేలా ఎర్ర రంగు గళ్ళు ఎక్కువ ఉండాలి అన్నాడు. సుగుణ, ఏవండోయ్, ఈ రోజుకి మన పెళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్టరండి, పలావ్ చేసుకుందాం అన్నది. ప్రదీప్, ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలి చేయటం అన్నాడు. ఈ తరం వారికి కష్టం అంటే ఏమిటో తెలీదు. మా కాలంలో మేము బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఇంగ్లాండ్ నైజీరియా మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ని చూసేటప్పుడు ఎంత కష్టపడేవాళ్ళమో. బ్రైట్నెస్ పెంచితే ఇంగ్లాండ్ ఆటగాళ్ళు కనపడేవాళ్ళు కారు, బ్రైట్నెస్ తగ్గిస్తే నైజీరియన్ ఆటవాళ్ళు కనపడేవాళ్ళు కారు, గాలొచ్చి యాంటీనా కదిలితే అసలు ఎవరూ కనపడేవారు కాదు. అమ్మ, బంటి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా, టమాటాలు మాత్రం తీసుకురావద్దు. బంటి, అదేంటి, టమాటాలు ఎందుకు వద్దమ్మా అని అడిగాడు. అమ్మ, వాటి ధర చాలా పెరిగిపోయింది, అందుకే నాన్న అన్నది. బంటి, అయితే నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళనమ్మా అన్నాడు. అమ్మ ఎందుకని అడుగుతుంది. బంటి, స్కూల్ ఫీజులు కూడా చాలా పెరిగిపోయాయి కదమ్మా అన్నాడు. 6 గంటల సీరియస్ ఆపరేషన్ తరువాత లక్ష్మి కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ ఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆమెకు స్పృహ తెప్పించలేకపోయాడు. దాంతో ఆమె భర్తకి ఆ చెడ్డ వార్తని చెప్పాడు. అయ్యో, 41 ఏళ్లకే మా ఆవిడికి ఇలా అవడం విచారకరం అతను చెప్పాడు. 37 ఏళ్ళు లక్ష్మి వెంటనే కళ్ళు తెరిచి చూస్తూ చెప్పింది. రాధా, బ్యాంకు నుంచి లోన్ తీసుకొని స్కూటర్ కొనుక్కున్నా. వాయిదాలు సరిగ్గా కట్టకపోయేసరికి స్కూటర్ తీసుకొని వెళ్ళారు. మంజు, అరే, ఇదేదో కాస్త ముందు తెలిస్తే బాగుండేదే, నా పెళ్ళికి లోన్ తీసుకునేదాన్ని. కిట్టు, బిట్టు ఎక్కడికి వెళ్తున్నావు? బిట్టు, నిన్న నాకు చిప్స్ ప్యాకెట్లు వచ్చిన నోట్లు తీసుకొని బ్యాంకుకి వెళ్తున్నా అన్నాడు. కిట్టు, అవి చెల్లవు కదా, బ్యాంకు వాళ్ళు ఎలా తీసుకుంటారు? బిట్టు, వాళ్ళని తీసుకోమనేం చెప్పను, నా అకౌంట్లోనే వేయమంటాను అన్నాడు. కిట్టు అని నోరు తెరిచాడు.